ఆన్లైన్ మందుల విక్రయాలు కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్ల వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్త మందుల షాపుల బంద్ విజయవంతమైంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కెమిస్టులు డ్రగిస్టులు ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసన తెలియజేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని ఫార్మసీలు మూతపడడంతో నగరంలో మందుల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. బంద్ సందర్భంగా తిరుపతి జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు వ్యాపారులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా మందుల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల సంప్రదాయ రిటైల్ మెడికల్ షాపుల మనుగడ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లోకి వస్తున్న నకిలీ మందులను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం మందుల డోర్ డెలివరీకి అనుమతిస్తూ ఇచ్చిన తాత్కాలిక నిబంధనలను తక్షణమే రద్దు చేయాలని కెమిస్టుల సంఘం గట్టిగా డిమాండ్ చేసింది. ప్రస్తుత పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ ఆ నిబంధనలను ఆసరాగా చేసుకుని ఆన్లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మెడికల్ షాపులు ఈ బంద్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలపై తమ నిరసన గళాన్ని వినిపించాయని ప్రతినిధులు తెలిపారు. ఆన్లైన్ మందుల విక్రయాల వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆన్లైన్ ఫార్మసీలపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, తదుపరి ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఆల్ ఇండియా అసోసియేషన్ నిర్ణయానుసారం 12.5 లక్షల మంది ఈరోజు ఆల్ ఇండియాలో బంద్ చేస్తున్నాం. దానికి ముఖ్య కారణం ఆన్లైన్ వ్యాపారాన్ని అరికట్టాలి. ఈ ఫార్మసీస్ ద్వారా ఆన్లైన్లో మందులు సప్లై చేయకూడదు, దాన్ని రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండు. రెండోది డీప్ డిస్కౌంటింగ్. ఒకే రకమైన పద్ధతి ప్రకారం మేము వ్యాపారం చేస్తున్నాం కాబట్టి డ్రగ్ ప్రైస్ కంట్రోల్ చట్ట ప్రకారం నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ నిర్ణయించిన ధర ప్రకారం మేము చేస్తున్నాం కాబట్టి ఆ ధర ప్రకారమే ఉండాలి తప్ప డీప్ డిస్కౌంటింగ్ ఉండకూడదు. ఆ పేరుతో నాసిరకమైన మందులన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి ఒకే రకమైన డిస్కౌంట్ ఉండాలనేది రెండోది. మూడోది, కోవిడ్ టైంలో డోర్ డెలివరీకి నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ కూడా రద్దు చేయాలని, ఆ నోటిఫికేషన్ దుర్వినియోగం అవుతోంది. దానివల్ల డోర్ డెలివరీకి రకరకాల హ్యాబిచుయేటెడ్ డ్రగ్స్ అన్నీ కూడా ఇంటికి ఇళ్ళే తెప్పించుకొని యువత అంతా చెడిపోతుంది కాబట్టి దానిలో భాగంగా దాన్ని కూడా రద్దు చేయాలని ఈ 3 ప్రధానమైన డిమాండ్లతో మేము ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ గారికి, ఎంపీల ద్వారా హెల్త్ మినిస్టర్ గారికి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాని నుంచి స్పందన రాలేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఆల్ ఇండియా బంద్ నిర్వహిస్తున్నాం. 12.5 లక్షల షాపులు ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది ఇండియాలో. దీని ద్వారా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని వీటన్నింటినీ కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ బంద్ చేస్తున్నామండి. ఈరోజు బంద్ చేస్తున్నాము. ఈ స్పందన కనుక లేకపోతే తర్వాత కార్యాచరణ ఆల్ ఇండియా నాయకులతోనూ స్టేట్ నాయకులు కలిసి ఒక నిర్ణయం తీసుకుని 30 రాష్ట్రాల్లో కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానుసారం మేము ముందుకెళ్తామండి.